హాయ్ హలో అండి అందరికీ. సో నేను ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు, బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనమాట చేస్తున్నాను. ఎందుకు అంటే మేము షిరిడి వెళ్ళబోతున్నాం అనమాట. సో కొంచెం మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో నేను వీడియోస్ చేశాను కదండి, తిరుపతి వెళ్ళిన వీడియో అప్పుడు పెట్టినప్పుడు కూడా చాలా మంది డౌట్స్ అడిగారు. సో ఈసారి కూడా వెళ్ళినప్పుడు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఎంతకంత ఇన్ఫర్మేషన్, అందుకని చెప్పి సో నేను ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి లగేజ్లో మేము ఏం పెట్టుకున్నాము అనేది చెప్తానండి. అంత డీటెయిల్డ్గా ఏం పెట్టుకున్నాము అంత ఏం కాదు. సో నేను మెయిన్గా చెప్పాలనుకునేది ఏంటంటేనండి, కెటిల్ తీసుకెళ్తున్నాము. మనం వెళ్ళేది షిరిడి కాబట్టి నార్త్ సైడ్ కాబట్టి జనరల్లీ వింటర్లో చాలా ఎక్కువ కోల్డ్ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా కెటిల్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వింటర్ కదా ఖచ్చితంగా మనం అన్ని క్యారీ చేయాలి. ఇలాగ స్వెటర్స్, దుప్పట్లు అండ్ ఈ చెవులకి క్యాప్స్, ఇయర్ క్యాప్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట. సో అదేనండి ఏంటంటే మస్కిటో రిపెల్లర్ ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిది. నేనైతే రెండు క్యారీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వింటర్ కాబట్టి లిప్ కేర్ ఖచ్చితంగా ఉండాలి అండ్ మాయిశ్చరైజర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా వెట్ వైప్స్ అనేది క్యారీ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా పెట్టుకోండి. నేనైతే ఫుల్ ప్యాక్ పెట్టేసుకుంటున్నాను. ఫుడ్ ఏంటంటే ఈ మధ్య నేను మా వాడికి పెడుతున్నాను అనమాట. ఇవి మనకి యోగర్ట్ దొరుకుతుంది, రిలయన్స్లో కానీ డిమార్ట్లో కానీ దొరుకుతుంది అనమాట. సో ఇవి పెడుతున్నాము. జర్నీలో కొంచెం హ్యాండీగా ఉంటుంది కదండి. సో ఇవి పట్టుకు ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే క్యారీ చేయాలండి. ఇదేంటంటే నేను టీ బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను అనమాట. ఇవి తీసుకెళ్తున్నాను. అలాగే కెటిల్ తీసుకెళ్తున్నాను కదా. సో టీ కాసుకొచ్చాను, గ్రీన్ టీ కాసుకొచ్చాను. సో పంచదార కూడా పట్టుకెళ్తున్నాను. ఇంకా మెడిసిన్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి పారాసిటమాల్ డోలో అండి, అండ్ ఇవి వచ్చేసి బాబుకి పారాసిటమాల్. సో ఇంకా కోల్డ్కి కూడా తీసుకెళ్తాము. అలాగే ఖచ్చితంగా టాబ్లెట్స్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. సో అదనమాట. ఇప్పటికే చాలా చెప్పేశాను. ఇంకా వచ్చేసి మిగతావన్నీ బట్టలు, డైపర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అదనమాట ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు ఉన్నప్పుడు ఏమేమి క్యారీ చేయొచ్చు. పులిహోర అండ్ చపాతీలోకి కర్రీ అదనమాట. ఇంకా ఇవన్నీ వచ్చేసి మేము ఆ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి, అందులోనే పెట్టుకెళ్తాం. నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ కవర్ చేశానని అనుకుంటున్నానండి. సో చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూసి కామెంట్స్ అంటే డౌట్స్ ఉంటే అడుగుతున్నందుకు. అంటే నా వీడియోస్ చూస్తున్నారన్న విషయం అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కరు కామెంట్ చేసినా అది నాకు చాలా పెద్ద విషయమే అని చెప్పాలి. నేను మిగతావన్నీ ట్రైన్ చేసేసుకుంటాను. ఓకే దెన్ బాయ్.